వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలతో మీ కుటుంబాలలో నూతన ఉషస్సును నింపాలని చెప్పి రాజ్ న్యూస్ యాజమాన్యం కోరుకుంటుంది. రాజ్ న్యూస్లో ఈరోజు ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమాలలో పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నా, రాజకీయ నేతలకు లోబడి పనిచేయాలన్నా, లేదా రాజ్యాంగేతర శక్తులుగా వారొక ప్యారలర్ ప్రభుత్వాన్ని నడపాలా అనేటటువంటి ప్రశ్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ మార్చిన విధానాన్ని చూస్తే అందరికీ ప్రశ్న కలుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీలో లేనటువంటి వింత అప్రజాస్వామిక పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు నిర్వహించారు. వాళ్ళు సృష్టించినటువంటి కరాల నృత్యం ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి మాయని మరకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పూశారు. అసలు పోలీసులకు ఉన్నటువంటి సార్వత్రికమైనటువంటి హక్కులేంటి, వాళ్ళు ఎవరి ఫ్రేమ్వర్క్లో పనిచేయాలనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిని తొలిచివేస్తుంది. ఈరోజు ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సృష్టించినటువంటి పోలీస్ జులుంపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు ఎం పద్మనాభరెడ్డి గారు, రిటైర్డ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి, అదేవిధంగా గత 2 దశాబ్దాల కాలం నుండి రాష్ట్రంలో హక్కుల పరిరక్షణ, పోలీస్ వ్యవస్థపై కొనసాగుతున్నటువంటి డిబేట్లలో ఆయన చురుకుగా పాల్గొంటారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నమెన్స్ పేరుతో ప్రభుత్వం ఎక్కడ తప్పటడుగు వేసినా తానున్నానని ముందుకొచ్చేటటువంటి వ్యక్తి పద్మనాభరెడ్డి గారు. అదేవిధంగా నేరల్ల మల్యాద్రి గారు, రిటైర్డ్ జిల్లా జడ్జి, అదే సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పౌర హక్కులు, మానవ హక్కులపై చైతన్యం కలిగించేందుకు నేను ముందుంటానని వచ్చేటటువంటి వ్యక్తి జస్టిస్ నేరల్ల మల్యాద్రి గారు. మొట్టమొదటిగా పద్మనాభరెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. పద్మనాభరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పోలీసుల రాజ్యమేలిందనేటటువంటి అంశం మీ అందరికీ తెలిసిందే. మీరు కూడా ఈ మధ్యకాలంలో పోలీసులపై వచ్చేటటువంటి ఫిర్యాదులకు ఒక రాష్ట్ర స్థాయి అథారిటీని ఏర్పాటు చేయాలంటని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేశారు, లేఖ రాశారు. ఎట్లా అసలు పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగినటువంటి 10 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి పోలీస్ వ్యవస్థపై మీరు ఎట్లా స్పందిస్తారు? మన దేశంలో బ్రిటిష్ పాలకులో మొదలు స్టార్ట్ చేసినప్పుడు 1887 లోపల 1857 లోపల సిపాయి మ్యూటినీ, సిపాయి యొక్క తిరుగుబాటు జరిగింది. అప్పటి వరకు దేశము ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉండే, అంటే చాలా భాగము రాజులు మహారాజులు ఉంటే ఇంకా కొద్ది భాగము ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండే. ఈ సిపాయిల తిరుగుబాటుతో చాలా మంది బ్రిటిష్ సోల్జర్స్ చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏమందంటే, ఇండియా ఇంత పెద్ద దేశం, అంటే అప్పటి 1857లో ఇండియా ఏంటంటే ఇవాళ భారతదేశము, పాకిస్తాను, బంగ్లాదేశ్, బర్మా, ఇంత పెద్ద దేశాన్ని కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి పాలించడం ఇబ్బందిగా ఉంటది. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వము చట్టాలు తీసుకొచ్చింది. అప్పుడే 1860 ఆ ప్రాంతంలో ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇలా రకరకాలుగా చట్టాలు తెచ్చినారు. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాలకులు తమ కింద ఉన్న ప్రజలు, సేవకులనండి, ప్రజలనండి, వాళ్ళను ఎలా కంట్రోల్ చేయాలి ఆ ఉద్దేశంతో తెచ్చిన చట్టాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత దీని మీద చాలా కమిషన్స్ ఇది మార్చాలి, ఐపీసీ, సిఆర్పిసి మార్చాలి, పోలీస్ వ్యవస్థను ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదని చెప్పి కమిషన్లు రిపోర్ట్స్ ఇస్తా పోయినాయి. సోరాబ్జీ కమిటీ అన్నారు, తర్వాత రకరకాల కమిటీలు చెప్పినాయి. అయితే ముందుకు జరగలేదు. సో చివరకు ఒక మాజీ డీజీపీ గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం, సుప్రీంకోర్టు వారు 2 చెప్తున్నారు. ఒకటి, ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థ అన్నదో స్టేట్ సబ్జెక్ట్, లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్, కాబట్టి పోలీసు కూడా స్టేట్ కంట్రోల్లో ఉంటది. మీరు ఒక చక్కటి, ప్రతి స్టేటు తన ఒక చక్కటి పోలీస్ యాక్ట్ తీసుకురండి అని ఒకటి చెప్పినారు. రెండోది, ఒక 7-8 సలహాలు ఇచ్చినారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి డిస్కస్ చేసేటి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ పోలీస్ వ్యవస్థకు
కంట్రోల్లో ఉండాలా. అదుపు ఆజ్ఞ లేకుండా పోయినట్టయితే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నారు, అంటే భద్రతా కమిషన్ అని ఒకటి ఉండాలన్నారు. దాంట్లో ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ అధ్యక్షులుగా ఉంటారు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంతా రాష్ట్రానికి సంబంధించింది. ఇంకోటి దీంట్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉంటాడు. హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించినటువంటి రిటైర్డ్ ఆర్ వర్కింగ్ జడ్జి ఉంటాడు, చీఫ్ సెక్రటరీ మెంబర్ గా ఉంటాడు, డీజీపీ ఎక్స్ అఫీషియో సెక్రటరీగా ఉంటాడు. ఇంకొక 5 నిష్ణాతులు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళను ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేకుంటే లోకాయుక్త కానీ వీళ్ళు సజెస్ట్ చేయాలా. ఈ విధంగా స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ తయారు కావాలా. వాళ్ళు రెగ్యులర్ గా మీట్ కావాలి. స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే పోలీస్ వ్యవస్థ మీద రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండద్దు, అట్లాగే వాళ్ళు ఏ విధంగా పనిచేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. తర్వాత ఇయర్ బై ఇయర్ వాళ్ళు చేసిన పనులు రివ్యూ చేస్తారు. ఆ రివ్యూ చేసిన రిపోర్ట్ ను అసెంబ్లీలో ఉంచుతారు. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, ప్రజలకు తెలుస్తుంది పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందని. ఇక రెండోది వాళ్ళు చెప్పినది ఇంపార్టెంట్ ఏంటంటే పోలీస్ కంప్లైంట్ అథారిటీ అన్నారు. అంటే ఇవాళ పోలీస్ వాళ్ళ మీద ఏదైనా మనము వాళ్ళు తప్పు చేసినప్పుడు ఒక సిటిజన్ కంప్లైంట్స్ ఇస్తే పెద్దగా పట్టించుకోరు. ఆ ఎస్పీఓ డిఐజిఓ మంచి వాళ్ళు అయితే చర్య తీసుకుంటారు, లేనట్టయితే ఆల్వేస్ వాళ్ళు తమ యొక్క సబార్డినేట్స్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తారు, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగింది దాన్ని మనం ఇచ్చేయాలని తక్కువ మంది చూస్తుంటారు. సో ఈ కంప్లైంట్ అథారిటీ జిల్లాకు ఒకటి ఉండాలా, స్టేట్ లెవెల్లో ఒకటి ఉండాలి. జిల్లాలో ఉండే కంప్లైంట్ అథారిటీకి హెడ్ గా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటాడు. దాంట్లోపల ఒక 3 సమాజంలో నిష్ణాతులు కూడా దాంట్లో మెంబర్స్ గా ఉంటారు. స్టేట్ లెవెల్లో ఉన్నది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ హైకోర్టు జడ్జి కానీ ఆయన అధ్యక్షతలో ఒక 5 సభ్యులతో వీళ్ళు ఉంటారు. అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు ఎవరెక్కడైనా తప్పులు చేసినా వాళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చినా వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇక స్టేట్ లెవెల్లో అంటే ఐపీఎస్ నుండి డీజీపీ వరకు వీళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ మీద ఎంక్వైరీ చేయరు, అది బాగుండదని కూడా. ఏదన్నా పెద్ద తప్పులు జరిగినట్టయితే దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఈ విషయం లోపల సుప్రీంకోర్టు చెప్పగానే మన స్టేట్ ఏం చేసిందంటే అప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ యొక్క పోలీస్ కంప్లైంట్ అథారిటీని పెట్టినట్టయితే పోలీస్ వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటది, కాబట్టి పోలీస్ కంప్లైంట్ అథారిటీ వద్దన్నారు. అంటే పోలీస్ వాళ్ళు ఏది చేసినా చెల్తుంది, ఎవరు అప్లికేషన్ ఇచ్చినా పై అధికారి మంచివాడైతే ఎంక్వైరీ చేస్తాడు, లేనట్టయితే మునిగిపోతుంది. ఈ విధంగా నడవడంతో ఏమైపోయిందంటే పోలీస్ వ్యవస్థకు కళ్ళెం లేకుండా అయిపోయింది. ఇక తర్వాత తెలంగాణ ఫామ్ అయినందుకు మాత్రం మరీ దరిద్రమైంది. మొత్తం పోలీస్ వ్యవస్థను అప్పటి ప్రభుత్వం తన కంట్రోల్లో పెట్టుకుంది. దీంట్లో పోలీస్ అధికారులకు కూడా కొద్దిగా తక్కువ ఉంది. పోలీసులో ఇప్పటికీ నిజాయితీ గల వారు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పొదవలేదు. బట్ వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళు రాజకీయ నాయకులు తమకు కావాల్సిన వాళ్ళను ఇంపార్టెంట్ పోస్టులో పెట్టుకున్నారు. పోలీస్ అధికారులు కూడా ఏం చేసినారంటే ప్లమ్ పోస్టింగ్స్, అంటే మంచి పోస్టింగ్ కావాలా, అట్లాగే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఏదో అడ్వైజర్ గానో అదో ఇదో మళ్ళీ ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు క్యాబినెట్ ర్యాంక్ తో ఉండాలి. ఈ లాలూచి పడేసి రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించినారు. ఆ పదవులు ఎమ్మెల్యే చెప్తే గాని స్టేషన్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కావడం జరగలేదు. ఈ విధంగా చేయడం వల్ల రకరకాలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం. లాస్ట్ 10 years లోపల ఈ పోలీస్ వాళ్ళు చేసిన నిర్వాహకం అదంతా. కాబట్టి ఈ యొక్క ఈ పోలీస్ వ్యవస్థ మాత్రం పాలన అస్తవ్యస్తంగా తయారైపోయింది. పద్మనాభరెడ్డి గారు మళ్ళీ వస్తాను. జస్టిస్ నేరెల మల్యాద్రి గారు, రాజ్యాంగ వ్యవస్థకు లోబడి పోలీసులు పనిచేయాలా, రాజకీయ వ్యవస్థకు లోబడి పోలీసులు పనిచేయాలా? ఒక కాన్స్టిట్యూషనల్ డిబేట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. మీరు ఎట్లా అభిప్రాయం వ్యక్తం చేస్తారండి? దీనికి సూటి సమాధానం రాజ్యాంగంలో మనం పీఠికలో రాసుకున్నటువంటి ఏ లక్ష్యాలైతే ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా పొలిటికల్ జస్టిస్ అని కూడా రాసుకున్నాం, ఎకానమీ మిగతా వాటితో పాటు. దానికోసమే మరి రాజకీయ నాయకులు కానీ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళు రాజ్యాంగం తీసుకొచ్చేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ అని మనకి పెట్టారు.
ఆ ఫండమెంటల్ రైట్స్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం ప్రకారమే రాజ్యం అనేది ప్రజాస్వామికంగా సోషల్ రెవల్యూషన్ ద్వారా వెల్ఫేర్ స్టేట్ అచీవ్ చేయటమే ముఖ్య ఉద్దేశం, రాజ్యాంగం యొక్క ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారమే పనిచేయాలి. కాకపోతే ఇక్కడ పవర్ అనేది పొలిటికల్ బాసెస్కి ఇచ్చేశారు కాబట్టి, అంటే ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు అప్పట్లో మన నాయకులందరూ కూడా అలా అనుకోలేదు. మనల్ని మనం పరిపాలించుకునేటప్పుడు ఇలా ఎందుకు చేస్తారు నాయకులని. కానీ సొసైటీలో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. డబ్బు అధికారానికి ఎలా అధికారం వచ్చినా, ఎలా డబ్బు సంపాదించినా వాడికే వాల్యూ వచ్చే రోజుల్లో మనము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటు. ఈ రాజకీయ నాయకులు ఉన్నంత కాలం, ఈ రాజకీయాలు నడిచేంత కాలం, ఈ గెలిపే పరమావధిగా పెట్టుకున్నన్ని రోజులు ఈ వ్యవస్థ ఇలాగే నడుస్తుంది. కానీ చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారమే నడవాలి. రాజకీయ నాయకులు చెప్పే వాటి ప్రకారం నడవకూడదు. కానీ వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులు తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే అన్ని అనధికారికంగా అధికారంలో ఉండే వాళ్ళే చేస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని అమలు పరచాల్సిన వాళ్లే చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మరొక చట్టం, దానిలో ఉన్న సవరణలు, ఇలా చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా కానీ మార్పు అనేది సమాజంలో వస్తేనే అది చట్ట రూపంలో వచ్చి దాని ద్వారా మార్పు అనేది వస్తుంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారమే రాజ్యాన్ని పరిపాలించాలి. సార్ చెప్పినట్టు అనేక కమిషన్లు, అనేక చట్టాలు, అనేక మార్పులు ఎన్ని వచ్చినా కూడా ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో అది నిజంగా దారుణం, అన్యాయం, అక్రమం, చట్ట వ్యతిరేకం. దీన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఇప్పుడున్న చట్టాల్లో ఉన్నటువంటి అన్ని పవర్స్ని, ఎందుకంటే పోలీసు ప్రొటెక్ట్ చేయాలి మన రైట్స్ ని. అట్లాంటిది పోలీస్ అధికారులు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చి ఈ కీలక వికెట్ అనే ఆయన మాజీ ఓఎస్డి రాధాకృష్ణరావు, ఇంకా చాలా మంది ఇటువంటి వాళ్ళందరూ చేసే చర్యలు చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే అసలు పూర్తిగా సంపూర్ణంగా ప్రజాస్వామ్యము సర్వనాశనం అయిపోయింది. ప్రజాస్వామ్యం ప్రకారం చట్టాల్లో మనం లోపాలతో పాటి అమల్లో అనేక అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మరి వ్యక్తిగత స్వేచ్ఛని భంగం కలిగేటట్టుగా, అంతేకాకుండా ప్రాపర్టీ రైట్స్ పూర్తిగా పోయినాయండి. ఒక విధంగా చెప్పాలంటే ప్రాపర్టీ అనేది మనది అని చెప్పి గట్టిగా చెప్పుకోవడానికి లేని పరిస్థితి వచ్చేసింది. ఏదో విధంగా ఒక ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు లేదా పొలిటికల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదో విధంగా మన సమాచారాన్ని తెలుసుకొని ఆ సమాచారం ద్వారా మనకున్నటువంటి అన్ని హక్కుల్ని కాలు రాస్తున్నారు. అటువంటి వాళ్ళని పట్టుకోవాలంటే మరి ఇప్పుడు ఈ పర్టికులర్ మనం చూస్తున్న ఈ కేసులో చూస్తే ఎవిడెన్స్ కూడా ధ్వంసం చేసేసారు. ఎవిడెన్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్న ఎవిడెన్స్, ఎస్ఐబి తాలూకు ఎవిడెన్స్ కూడా ధ్వంసం చేశారంట. మరి అలా చేసే పద్ధతులు, పరిస్థితులు, అవకాశాలు ఈ చట్టాల్లోనే ఉన్నప్పుడు మరి చట్టాల్లో ఉన్నటువంటి అనేక మార్పులు అనేవి ఇంకా ఇంకా త్వరిత వేగంగా రావాలి. అవి వస్తేనే మరి ఇప్పుడు కొత్తగా 3 చట్టాలు వచ్చినాయి. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ 3 చట్టాలను తీసుకొచ్చింది. ఆ 3 చట్టాల అమలులోకి ఇంకా కొంచెం టైం ఉంది. ఆ చట్టాల్లో కూడా అనేక లోపాలు ఉన్నాయని చెప్పి ప్రస్తుతం ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఏర్పరిచినటువంటి వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ కానీ లేదా పరిపాలనా వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, లేకపోతే జ్యుడిషియరీ కానీ, ఇవన్నీ కూడా మరి ఫోర్త్ ఎస్టేట్, ప్రెస్ కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగం లోపడే పనిచేస్తున్నాయి. కానీ ఆ పనిచేసే విధానంలో మటుకు రాజ్యాంగేతర శక్తులు రాజ్యాంగంలో కల్పించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు, చట్టాలు, బాధ్యతలు ఇవన్నీ కూడా వాడుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది జరుగుతున్న వాస్తవం. దీన్ని కబ్బు చేయాలి. పద్మనాభరెడ్డి గారు, మీరు సొరబ్జీ కమిటీ నివేదిక గురించి ప్రస్తావించారు. 2007 సంవత్సరంలో సొరబ్జీ కమిటీ నివేదిక అనేది సుప్రీంకోర్టుకు భారత ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు సొరబ్జీ కమిటీ నివేదిక ఆధారంగా
రాష్ట్రాలలో పోలీస్ అథారిటీస్ను పోలీస్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కానీ కేరళ తప్ప వేరే ఏ రాష్ట్రంలో ఈ కమిటీల ఏర్పాటు అనేది జరగలేదు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రం కూడా 2021లో మేము కమిటీని ఏర్పాటు చేస్తామంటని చెప్పి హైకోర్టుకు జవాబిచ్చారు. కానీ ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు కాగితం పైనే జరిగింది, ఇన్యాక్షన్లో జరగలేదు. ఎందుకు? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ప్రతి రాష్ట్రము తమకంటూ ఒకటి పోలీస్ చట్టం తీసుకురావాలన్నారు. కేరళలో వాళ్ళు ఏం చేసినారంటే ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి అది ప్రజల ముందు ఉంచినాం. ప్రజలు డిస్కస్ చేసి వాళ్ళు ఏమేమి కావాలో, ఇప్పుడు ఇట్లాగే మన మలయాద్రి అటువంటి వాళ్ళు రిటైర్ అయిన జ్యుడిషియరీ వాళ్ళు కావచ్చు, తర్వాత సివిల్ సొసైటీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు చర్చ చేసి ఈ చట్టంలో ఇక్కడిక్కడ మార్పులు రావాలా, ఇలా చేయాలంటే అవన్నీ ఒప్పుకొని కొత్త చట్టం కేరళ పోలీస్ యాక్ట్ వచ్చింది. అట్లాగే కర్ణాటకలో మన మహారాష్ట్రలో కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా పోలీస్ చట్టం మేము ముసాయిదా తయారు చేస్తున్నామన్నారు. అప్పుడు మేము వాళ్ళని అడిగినాము, కేరళ మాదిరిగానే మీరు మన ఏసీ రూమ్లలో సెక్రటేరియట్లో కూర్చుని చట్టం తయారు చేయడం కాదు, అది ప్రజలకు దినానికి ప్రతిదినం అవసరం పడే చట్టం కాబట్టి మీరు ముసాయిదా ప్రజల్లో పెట్టండి. ఎందరో నిష్ణాతులు ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఒక చక్కటి పోలీస్ చట్టం తెమ్మన్నాం. అది కాదు. ఇకపోతే స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి చెప్పినప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే, సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది మీరు స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ చేయడం లేదు, పోలీస్ వాళ్ళని మొత్తం మీరు కంట్రోల్లో పెట్టుకొని మీరు ఇష్టం ఉన్నట్టు ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఎంత లోపల ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అంటే భద్రతా చట్టాన్ని ఎప్పుడు తీసుకురాగలుగుతారు అని అన్నప్పుడు అది కేసు 9th జూలై 2021 పోస్ట్ అయింది. ఆదరబాదరగా 7th జూలై అంటే 2 days మొదలే స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ ను అపాయింట్ చేసినారు. దాంట్లోపల ఒక ఇది సివిల్ సొసైటీ నుంచి ఒకరిద్దరిని తీసుకున్నారు, మన హోమ్ మినిస్టర్ దానికి హెడ్ అన్నారు. ఇంతవరకు అది ఒక మీటింగ్ చేయలేదు, ఒక రివ్యూ చేయలేదు, అది కేవలం కాగితాలకే పరమైంది. కానీ అక్కడ హైకోర్టులో కేసు క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ చెప్పింది మేము స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేసినామని చెప్పి. ఈ విధంగా హైకోర్టును కూడా మభ్యపెట్టేసేసి ప్రభుత్వం స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లేకుండా చేసింది. ఒకవేళ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ మన రాష్ట్రంలో ఉండి ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇటువంటి దరిద్రాలన్నీ జరగకపోయేది. ఫోన్ ట్యాపింగ్ లోపల ఒక్క వ్యక్తిని అనడానికి లేదు, ఫోన్ ట్యాపింగ్ లోపల లాభపడ్డది 3 ఇన్స్టిట్యూషన్స్. అంటే పొలిటికల్ బాసెస్, పొలిటికల్ హెడ్ ఏమో అపోజిషన్ పార్టీ వాళ్ళను బై ఎలక్షన్ లోపల ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి రకరకాలుగా వాళ్ళు వాడుకున్నారు. తర్వాత ఇంకా కొందరేమో ఫిలిం ఇండస్ట్రీ మీద ప్రెషర్ తెచ్చి వీళ్ళు వాడుకున్నారు. మూడవది ఇక సందుల సడేమి అన్నట్టుగా ఈ అధికారులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళను, ఈ బంగారు వ్యాపారులను, ఈ యొక్క నల్లధనం కలిగి ఉన్న వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోటాను కోట్లు వాళ్ళు సంపాదించారు. ఈ మాదిరిగా గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టుగా ఈ యొక్క దీంతో ఫోన్ ట్యాపింగ్ తోని మొత్తం వ్యవస్థనంతా కుప్పగొల్చినారు. ఇప్పుడు ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు అనవసరం నమ్మిక పోయింది. పోలీస్ వ్యవస్థ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వాడుకోకుండా రిటైర్ అయిన వాళ్ళను ఒకే సామాజిక వర్గం వాళ్ళను దగ్గర పెట్టుకొని ఇది చేయడం జరిగింది. ఇది పరిణామం. ఇంకొక రెండవది ఏంటంటే ఇది ఒక పొలిటీషియన్స్ పోలీస్ వాళ్ళు ఇది కలిసినప్పుడు ఒక డెడ్లీ కాంబినేషన్ గా తయారవుతుంది. వీళ్ళు ఏం చూసినారంటే, ఉదాహరణకు ఒక నయీం అని ఒక వీధి రౌడీ ఉండే, వానికి ఎంకరేజ్ చేసి పోలీస్ వ్యవస్థ, రాజకీయ నాయకులు వాడిని ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ గా తయారు చేసినాడు. వాడొక నేర సామ్రాజ్యాన్ని స్థాపించినాడు, మర్డర్స్ చేసినాడు, ఎక్స్టార్షన్ చేసినాడు, బలవంతంగా భూములు గుంజుకున్నాడు. వాడిని చంపేసి ఒకటేదో అంటే ఎన్కౌంటర్ లో చనిపోయింది అనుకుందాం. వాడి ఇల్లు రేడ్ చేస్తే AK-47 రైఫల్స్ దొరికినాయి. అది బజార్లో దొరకదు, ఎవరికి ఇవ్వరు, ఓన్లీ సెక్యూరిటీ ఏజెన్సీస్ దగ్గరనే ఉంటుంది. పోలీస్ వాళ్ళ యొక్క చలవతోని వాడు రకరకాలుగా వాడి ఇంట్లో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరిగి తయారైంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ దొరికినాయి. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అంటే ఇంటి నిండా డబ్బు ఉంది. వాడు ఇల్లు రేడ్ చేసినప్పుడు టీవీ కెమెరాస్ ఇంటి చుట్టూగా పెట్టినారు వీళ్ళు. అది మన వాళ్ళు. ఒక 2 కానిస్టేబుల్స్ బయటకు వచ్చినారు. వీళ్ళు అడిగినారు టీవీ వాళ్ళు,
ఎటు పోతున్నారంటే ఇంటి నిండా డబ్బు ఉన్నది, మాకు ఎంచడానికి వీలు పడతలేదు, 2 మిషన్స్ కావాలన్నారంటే 2 కౌంటింగ్ మిషన్స్ తెచ్చినారు, దినమంతా ఎంచినారు, ఆ డబ్బులు సీజ్ చేసినారు. అంతా ఏమనుకున్నారంటే మొత్తం డబ్బు దొరికింది, కోర్టులో డిపాజిట్ చేస్తారని. మేము సమాచార హక్కు చట్టం కింద అడిగినాం, మీరు 2 కౌంటింగ్ మిషన్స్ తోని దినమంతా ఎంచినారు కదా, ఎంత డబ్బు పట్టుబడ్డదంటే 3,72,000. ఇక చెప్పండి, 100 కోట్ల డబ్బు. వాళ్ళే చెప్తున్నారు ఎక్కడ చూసిన అల్మారాల మంచాల కింద కట్టల డబ్బు ఉన్నదని. ఇట్లా నయీం ఎట్లా తయారైపోయిందంటే, వాడు పోలీస్ వాళ్ళు రాజకీయ నాయకులు కలిసి వాడిని ఒక స్టేట్ రౌడ్ తయారు చేసినాడు. వాడిగా వీళ్ళకి పోలీస్ వాళ్ళకి చెప్పు చేతులు ఉండకుండా వాడు ఇంకా పెద్దగా అయిపోయినాడు. ఇక వాడిని తప్పించడానికి ఎన్కౌంటర్ అయిపోయింది, ఆడికి క్లోజ్ అయింది. తర్వాత మేము ఎంతో అడిగినాం, అసలు నయీము ఒక 360 డైరీలు ఉన్నాయట నయీమి, ఆయనకు అలవాటు ఉందట ఏ దినం దేంది, ఎవరికి ఎంత డబ్బు ఇచ్చినాడు, ఎవరి దగ్గర ఏం తీసుకున్నాడు అని. ఆ డైరీస్ కావాలంటే పోలీస్ వాళ్ళు ఇప్పటికీ ఇవ్వరు, కోర్టులో పెట్టినామన్నారు, ఏదో అన్నారు, మొత్తానికి డైరీస్. ఆ డైరీస్ బయటపట్టయితే రాజకీయ నాయకులు, పోలీస్ పెద్దలు ఎవరెవరు నయీంకి అంటగాగినారు, ఫొటోస్ వచ్చినాయి నయీంతో కలిసి భోంచేసే పోలీస్ అధికారులు. అప్పుడు ఆ హీట్ లోపల ఏం చేసినారంటే వాళ్ళను సస్పెండ్ చేసినట్టు చేసినారు. మళ్ళీ ఒక 1-2 months లోపల అందరినీ రీఇన్స్టేట్ చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు నోరు విప్పినట్టయితే ఈ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ పెద్దవాళ్ళై రాజకీయ నాయకులై బండారం అంతా బయటపడుతుంది. ఇట్లా రాజకీయ నాయకులు, పోలీస్ వాళ్ళు కలిసి చేసినట్టయితే సామాన్య మానవుడికి చాలా ఇబ్బంది ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు చెప్పింది, స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ అని పెట్టండి, దాంట్లోపల హైకోర్టు జడ్జి ఉంటాడు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటాడు, సమాజంలో పేరున్న ఒక 5 వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఈ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏమి వాళ్ళకు ఉత్తర్వులు ఇస్తుంది, అట్లాగే ఎవరైనా మంచి పోలీస్ ఆఫీసర్స్ మీద ప్రెషర్ పెడుతున్నారా, తప్పుడు పని చేయిస్తున్నారా, ఇవన్నీ వాళ్ళు గమనిస్తారు. అట్లాగే ప్రజలకు కూడా తెలుస్తుంది పోలీస్ శాఖకు అసలు దాని బడ్జెట్ ఎంత, ఏం చేస్తున్నారు, ఎంత స్టాఫ్ ఉన్నది, ఎన్ని కేసులు బుక్ చేసినారు, ఎంత సక్సెస్ అయిందని. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ పద్దులు అసెంబ్లీకి వస్తాయి, ఇగో మా యొక్క బడ్జెట్ ఇంత ఖర్చు చేసినాము, ఈ పనులు చేసినాము అని అక్కడ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. పోలీసుది మాత్రం ఎప్పుడు చర్చ జరగదు. ఈ విధంగా పోలీస్ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని గత 10 సంవత్సరాల లోపల చాలా అన్యాయాలు, అన్కాన్స్టిట్యూషనల్ పనులన్నీ చేసినారు. ఇది మళ్ళీ రిపేర్ చేయడం అంటే మరి ఎంత టైం పడుతుందో తెలియదు మరి. ఎస్ మల్యాద్రి గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పాటు చేసిన మరుసటి రోజు నుండే పోలీస్ వ్యవస్థ పటిష్టం గురించి పనిచేసింది. సుమారు 70,000 కోట్ల రూపాయలు పోలీస్ శాఖకు కేటాయింపులు చేయడమే కాకుండా 551 కొత్త పోలీస్ స్టేషన్లను నిర్మించి 48,000 రిక్రూట్మెంట్లు జరిగాయి. ఇవి కేవలం పార్టీ పెద్దలను, ప్రభుత్వాన్ని పరిరక్షించుకోవడానికే ఉపయోగించారు కానీ ప్రజల పరిరక్షణ గురించి, ప్రజలకు సంరక్షణ గురించి మాత్రం ఎక్కడ ఉపయోగించలేదు. ఇది ఎట్లాంటి రాజకీయం అంటారు? అంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇన్ని పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు, దేశంలోనే ఒక కెమెరా వ్యవస్థ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ కానీ ఇవన్నీ కనుక మనం పరిశీలిస్తే కొంత వరకు ప్రోగ్రెస్ అనేది కొన్ని క్రైమ్స్ కు సంబంధించి జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన ఇవన్నీ తెలుస్తున్నప్పుడు రాజకీయ లబ్ధి కోసం, అంటే రాజకీయాల్లో ఏది చేసినా సరే పవర్లోకి రావాలి అన్నప్పుడు దానికోసం ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి వాడుకున్నారు, పోలీసులు వాడుకున్నారు అనేది ఒకటి. దీంతో పాటు సార్ చెప్పినట్లు కొంతమంది అంటే పోలీస్ అధికారులు ఈ నేరాలు ఇవన్నీ జరిగేటప్పుడు నేరస్తుల్ని పట్టుకోవడంలో భాగంగా కొంతమంది ముద్దాయిలతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకి బేగం బజార్ లో హవాలా గాని లేదా గంజాయి గాని లేకపోతే స్మగ్లింగ్ గాని ఇటువంటి నేరాలు చేసే వాళ్ళని పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పరిచయాలు ఏర్పడి వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా ఎంతవరకు వెళ్ళారంటే టాస్క్ ఫోర్స్ అంటే వాళ్ళకి సపరేట్ వాళ్ళని తయారు చేసింది క్రైమ్ ని ప్రివెంట్ చేయడానికి. వాళ్ళ సాన్నిహిత్యం ఏర్పడింది అని చెప్పి వాదన వస్తుంది, మంచి వాదన. దానివల్ల వాళ్ళతోటి ఆర్థిక లావాదేవీలని కొనసాగించారని,
ఈ ఆర్థిక లావాదేవీలు కొనసాగించేటప్పుడు ఆ డబ్బుని మళ్ళా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నట్టు, వ్యాపారస్తుల దగ్గరే సేఫ్ గా, దానికి ఇంట్రెస్ట్లు, ఇట్లా ఆర్థిక పరమైనటువంటి నేరాలు మరి ఈ ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ మీద ఖర్చు పెట్టిన డబ్బుతో ఉన్న సదుపాయాలతోటి చేశారు ఒకటి. మరొకటి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినంత వరకు ఇక్కడ ఐటీ వాళ్ళతోటి ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళ ఇజ్రాయిల్ అక్కడి నుంచి తెప్పించకుండా ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీల దగ్గర నుంచే తీసేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక అధికారి పేరు చెప్తున్నారు, ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారి ఈ వ్యాపారస్తుల ప్రొఫైల్ తయారు చేసేవాడట. అది తయారు చేసి మరి పై అధికారులకి అంటే కీలక వికెట్ అయిన రాధాకృష్ణారావు వీళ్ళంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ప్రొఫైల్ బేస్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ జరపడం, ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ ప్రొఫైల్ తయారు చేసిన వ్యక్తి యొక్క రైట్ ఆఫ్ ప్రైవసీని అంటే ఆర్టికల్ 21 ని వైలేట్ చేస్తూ అతన్ని అంటే ఇప్పుడు మనకి తెలిసినట్టుగా ఒక మైక్రోఫోన్ ఒకటి ఆ ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరిదైతే ట్యాప్ చేస్తున్నారో దాంట్లోకి ఆ లైన్స్ లోకి పంపిస్తారు. ఇక వాడు చెప్పేదంతా వింటారన్నమాట. మరి హ్యాకింగ్ ఏమైనా జరిగిందా అది కూడా చూడాలి. హ్యాకింగ్ ఏమైనా చేసి కూడా హ్యాకింగ్ జరిగితే ఏంటంటే కేవలం వినటమే కాకుండా ఫోటోలు, వీడియోలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్ని డీటెయిల్స్ అన్ని తెలిసిపోతాయి. అట్లాగా ఇంకా విచారణ జరిగితే హ్యాకింగ్ కూడా చేసుంటారేమో అని నాకు అనుమానం. ఎందుకంటే పోలీసు వాహనాలని, టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే ఎన్నికలకి మరి డబ్బు వాడారు, ఎన్నికల డబ్బుని తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకొకటి నేను విన్నది ఏంటంటే ప్రధాన పార్టీ నాయకులపై అంటే అపోజిషన్ వాళ్ళే అని అనుకున్నామ్మా నేను ఇంతవరకు. కానీ అపోజిషన్ వాళ్ళే కాదు, ప్రభుత్వంలో ఉండే కొంతమంది నాయకుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా ఒక బలమైనటువంటి వాదన వినపడుతుంది. ఎప్పుడైతే ఈ ఎవిడెన్స్ ధ్వంసం చేశారో, ఈ ఎవిడెన్స్ ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు లీగల్ నోటీసులు ఇవ్వటం, మాకేం సంబంధం, లేకపోతే 2004 నుంచి జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పమని అడుగుతున్నారు. ఎటు ఇప్పుడు రైట్ ఆఫ్ ప్రైవసీ వైలేట్ అయిందని చెప్పి వచ్చింది కాబట్టి మీరన్నట్టు ఇంత డబ్బు 70,000 కోట్లు ఇన్ని పోలీస్ స్టేషన్లు వచ్చినా గానీ ఇంకా ఒక స్త్రీ రాత్రిపూట ప్రశాంతంగా తన హక్కులు అంటే రాజ్యాంగ హక్కులు ఉపయోగించుకొని సొసైటీలో మూవ్ అయ్యే పరిస్థితి లేదు. మరి 24 అవర్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కూడా వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఇంత డబ్బు అసలు నిజంగా ఖర్చు పెట్టారా? ఖర్చు పెడితే ఆ పోలీస్ స్టేషన్ లో వచ్చినటువంటి ఆ పోలీస్ స్టేషన్లు లేకపోతే సామగ్రి లేకపోతే కొత్త బిల్డింగ్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత అనుకున్న ఆబ్జెక్ట్స్ నిజంగా అచీవ్ అయినాయా? అచీవ్ కాకపోతే ఆ డబ్బు ఏమైంది? దానికి తగ్గట్టు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంతసేపటికి టెలిఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ని, టెలిగ్రాఫిక్ యాక్ట్ ఒక్కటే సెక్షన్ 3ని లేకపోతే సెక్షన్ 5ని లేకపోతే రూల్ 419 అనుకుంటాను, రూల్ 419A వీటిని కోట్ చేస్తున్నారు కానీ వాటి కింద ఏం పెద్ద శిక్ష లేదండి. కేవలం 3 సంవత్సరాల శిక్షే. అసలు నేరాలు సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఉన్న అధికారుల దగ్గర పర్మిషన్లు సెంట్రల్ పోలీస్ ఆఫీసర్స్ కనుక ఇన్వెస్టిగేట్ చేయదలుచుకుంటే లేకపోతే ట్యాప్ చేయదలుచుకుంటే పర్మిషన్లు తీసుకోవాలి. వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోలేదు. పద్మనాభరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 10 సంవత్సరాలలో వేలాది మంది బాధితులు, పోలీసుల బాధితులు ఉన్నారు. వాళ్ళను పునరావాసం చేయడానికి మీ తరఫున అంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున ఏం డిమాండ్ ఉంది? వ్యాపారస్తులు ఉన్నారు, అందులో సినీ నటులు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, వేల సంఖ్యలో బాధితులు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఎట్లా బాసటగా నిలవబోతున్నారు? వ్యవహారంలో పక్కా ఎవిడెన్స్ కావాలి. ఎవరైతే బాధితులని మనం ఇప్పుడు అంటున్నామో వాళ్ళు ముందుకొచ్చి ఆ ఎవిడెన్స్ ఇస్తే తప్ప యాక్షన్ తీసుకోరు. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు హవాలా కేసు లోపల ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ యొక్క బంగారం వ్యాపారం చేసే వాళ్ళు, నల్ల డబ్బు ఉంటది, వాళ్ళ తప్పులు పట్టుకొని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు.
సామాన్య మానవుడికి దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ లో పెద్దగా ఇది కాదు. కాకపోతే ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదు. ఎస్పెషల్లీ ఆ మున్గోడు ఎలక్షన్ చూసినాం, తర్వాత ఇంకేదో మొన్నటి జనరల్ ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ చక్కగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టింది, చెక్ పోస్ట్ పెట్టినారు. పాపం వాళ్ళు చేసే పని వాళ్ళు చేసినారు, డబ్బును అండర్ ట్రాన్సిట్ కంట్రోల్ చేసినారు. కానీ ఈ యొక్క కంచెనే చేనును వేసినట్టుగా పోలీస్ వాహనాలల్లో అంబులెన్స్లలో డబ్బు తీసుకెళ్తున్నారు. అప్పుడు పేపర్లలో వస్తే ఇట్లా జరుగుతుంది, పోలీసు వాళ్ళు ఇంత దిగజారుడుకు ఒడిగడతారా అని అనుకున్నాం. తర్వాత ఇప్పుడు కొందరు స్టేట్మెంట్స్ అయిన రాధాకృష్ణ ఎవరి స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే పోలీస్ వాహనాలల్లో ఈ పెద్ద పెద్ద బడా వ్యాపారస్తుల నుంచి డబ్బు తీసుకెళ్లి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళ నుంచి తీసుకెళ్లి ఏ క్యాండిడేట్ కి అలా వాళ్ళ అధికార పార్టీ క్యాండిడేట్స్ కి ఇచ్చినట్టుగా ఆయన ఒప్పుకుంటున్నాడు. అంటే పోలీస్ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేయాలో ఎన్నికలలో కూడా మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించినారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు రాజకీయ నాయకుల మీద కేసులు చాలా సంవత్సరాలు నడుస్తాయి, 10, 15, 20 సంవత్సరాలు కూడా సాగదీస్తూనే ఉంటారు. దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ పద్ధతిలో కేసులు అయితే కావు, ఓ స్పెషల్ కోర్టు ప్రతి స్టేట్ పెట్టాలా, 6 నెలల లోపల ఆ కేసు డిసైడ్ కావాలా, డే టు డే హియరింగ్ ఉండాలని సుప్రీంకోర్టు చెప్తే మన వాళ్ళు 2017 లోపల ఒకటి నాంపల్లిలో స్పెషల్ కోర్ట్ టు ఎంక్వైరీ టు ది కేసెస్ అగైన్స్ట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, రాజకీయ నాయకుల మీద అని పెట్టినారు. అయితే ఎక్కడెక్కడ జిల్లా లెవెల్లో, తాలూకా లెవెల్లో బుక్ అయిన పద్మనాభరెడ్డి గారు మీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. 500 కేసులలో 468 కేసులు ఆధారాలు లేవని కొట్టేశారు. మిగతా 22, 23 కేసులకు సింపుల్ ఫైన్ లెస్ దెన్ 10,000 ఇంపోజ్ చేసి ఆ కేసులను కూడా క్లోజ్ చేశారు. అది మీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. అది మేము పంపింది అదంతా కూడా మొత్తం మేము డే టు డే మా ఒక ప్రతినిధి ఆ కోర్టులో కేసులో ఉండేవాడు. అయితే ఇక్కడ మనం ఏం చూడాల్సింది ఏంటంటే కొన్ని జడ్జిమెంట్ కాపీస్ తెప్పించినాము. ఒక ఎమ్మెల్యే గారైతే నిర్మల్లో 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టేటట్టుగా మాట్లాడాడు, ఇంత వీడియోలో వచ్చింది. దాన్ని మేము అనుకున్నాం తప్పకుండా ఆ ఎమ్మెల్యేకు శిక్ష పడుతుందని. పోలీస్ ఎటువంటి ఎవిడెన్స్ తీసుకెళ్ళలేదు. జడ్జి గారు ఆర్డర్ పాస్ చేస్తూ దీంట్లో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది, కేసు మాత్రం చాలా దురదృష్టకరమని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడితే మళ్ళీ జైలుకి పోతావని చెప్పినాడు. ఆయన కన్విన్స్ అయినాడు. అంటే ఈ పోలీస్ వాళ్ళు ఎమ్మెల్యేస్ తప్పించడానికి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు. ఇంతకంటే ఇంకేం కాదు. పోలీస్ వాళ్ళ యొక్క నిజాయితీ ఇక్కడ ఏర్పడుతుంది. తర్వాత డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని ఉంటారు పోలీస్ డీజీపీ కింద. కనీసం కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ అయినా ఆ కోర్టులో కొట్టేసినట్టయితే హైకోర్టుకి అప్పీల్ కోదామని పోలేదు. ఒకసారి కేసు కొట్టేసినారు, ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ కేసులో ఒక ఎంపీ గారు తన మీద కేసు నడుస్తుంటే హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు. ఈ ఎంక్వైరీ దీంట్లో మేము మళ్ళా చెప్పేంత వరకు మీరు ఎంక్వైరీ చేయొద్దని. ఈ మాదిరిగా రాజకీయ నాయకుల మీద కేసులు పోలీస్ వాళ్ళు, రాజకీయ నాయకులు కలిసి ఎప్పుడైతే చేస్తుంటారో సామాన్య ప్రజలు ఏం చేయలేదు, చట్టం ఏం చేయలేదు. పోలీస్ వాళ్ళు నిజాయితీగా పనిచేయకున్నప్పుడు ఈ చట్టాలన్నీ కూడా వట్టిదే. ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న ఒక 3-5% దొంగల కోసమని తయారు చేస్తే, చెడ్డవాళ్ళ కోసమని తయారు చేస్తే వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళ ప్రతాపం అంతా కూడా సామాన్య మానవుల మీద చూపిస్తున్నారు. ఆ దురదృష్టము ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థలో ఉంది. పోలీస్ వ్యవస్థలో ఉన్న మంచి ఆఫీసర్స్ ను మంచి కీ పోస్ట్ లో పెట్టి దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్, మల్యాద్రి గారు, ప్రకాష్ సింగ్ కేసుతో సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను సంస్కరించాలని ఎన్నో సూచనలు చేసింది. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలకించలేదు? ఆలకించింది, దానికి సంబంధించిన యాక్ట్ ఏదో ఒకటి ఇది వచ్చింది, కానీ అది మనం ఎంత సెర్చ్ చేసినా కానీ నాకేమి దానికి సంబంధించి ఎవరు చైర్మన్ లేకపోతే ఎవరు దాన్ని రూల్ చేస్తున్నారు ఏంటనేది ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. అందువల్ల దాని గురించి పూర్తి సమాచారం నా దగ్గర లేదు. కానీ ఒక యాక్ట్ అయితే చేస్తానని చెప్పి, కంప్లై చేస్తానని చెప్పి సుప్రీంకోర్టులో వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాని మీద అది క్లోజ్ అయింది, అంతవరకు వాస్తవం. కానీ దాని ఇప్పుడు కేరళలో పనిచేసినట్టు ఇక్కడ పనిచేయటం లేదు. తర్వాత సార్ చెప్పినట్టు ఈ ముద్దాయిలు
నేరం చేసిన వాళ్ళు, నేరం చేపించిన వాళ్ళు, మళ్ళా ఎవరితో కలిసిన ఎవరి మీద చేశారంటే నేరం వాళ్ళు కూడా నేరస్తులే. అందరూ కూడా అంటే ఒక నేరం చేసిన వాడిని పట్టుకొని అయ్యా నువ్వు నేరం చేసావు కాబట్టి నీ నేరాన్ని నుంచి తప్పుకోవాలంటే నీ దగ్గర ఉన్న ఇది ఇవ్వండి అని ఒక వయా మీడియాగా ఒక లోపాయకారి ఒప్పందంలో ఈ నేరాలను జరిగినాయి. ఇటువంటివన్నీ కర్వ్ చేయాలంటే ఇండిపెండెంట్ అథారిటీ ఉండాలి, ఇండిపెండెంట్ గా పోలీస్ పని చేయాలి. ఇప్పుడు మనం సెక్షన్ 201 ఐపీసీ కూడా దీంట్లో పెట్టారు. దాంట్లో ఏముంది, డెస్ట్రాయ్ ద ఎవిడెన్స్ ఆఫ్ దట్ అఫెన్స్, లేకపోతే అటెంప్ట్స్ టు ఫ్రస్ట్రేట్ ద కోర్స్ ఆఫ్ జస్టిస్. ఈ రెండు గనక చేస్తే ఆ 201 వస్తుంది. ఈ ప్రతి కేసులో కూడా ఈ సెక్షన్ 201 వస్తుంది. కానీ అది ప్రూవ్ చేయడం చాలా కష్టం సార్ అన్నట్టు. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టులో ఒక పర్టికులర్ కేసు, ఈ దయానిధి మారన్ మీద సీఎం స్టాలిన్ పై కించపరిచే వ్యాఖ్యలు చేశారని దురై మురుగన్ అనే అతని బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఎంతమందిని జైల్లో పెడతాం? ఇప్పుడు నేరం చేసే వాళ్ళు ఎక్కువైపోయి నేరస్తుల సంఖ్య ఎక్కువైపోయినప్పుడు దానికి తగ్గట్టుగా మెషినరీ మన దగ్గర ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వెరీ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ని వీ స్పెండ్ ఫర్ దట్ సెక్యూరిటీ పర్పసెస్. అందువల్ల సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఎన్నికల ముందు ఈ పర్టికులర్ కేసులో ఎన్నికల ముందు యూట్యూబ్ లో ఆరోపణలు చేసిన వారందరినీ కటకటాల వెనక్కి పంపిస్తే ఎంతమంది జైల్లోకి వెళ్తారో ఒక్కసారి ఊహించండి అనింది. అట్లే ఇప్పుడు ఈ వ్యవస్థలో నేరాలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నప్పుడు ఎంతమందిని పోలీసు వాళ్ళు పట్టుకోగలుగుతారు, వాళ్ళల్లో ఎంతమందిని ప్రాసిక్యూట్ చేసి శిక్ష వేయించగలుగుతుంది? ఆ పరిస్థితి లేదు. కాబట్టి జరగాల్సిందంటే సమాజంలో మార్పు. అయ్యా డబ్బు ప్రాతిపదిక కాదు, పవర్ ప్రాతిపదిక కాదు, డబ్బు ఏ పద్ధతుల్లో సంపాదించాడు అనేది చూసి మీరు వాడికి రెస్పెక్ట్ ఇవ్వండి. లేదా పవర్ ఎట్లా వచ్చాడు, ఒక 10 లక్షల మందిని ఒక సభకి తీసుకొచ్చి అక్కడ ఏదో మాట్లాడేసేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఎన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టేసి పవర్లోకి వచ్చే సిస్టమ్ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, లేకపోతే గొప్ప గొప్ప నాయకులు పటేల్ గారు, ఇటువంటి నాయకులు ఉండే సిస్టమ్ రావాలి. హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ లో ఉండేవాడు కరెక్ట్ గా చేస్తే, అంటే పవర్ లో ఉన్నవాడు కరెక్ట్ చేస్తే ఇన్ని పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, ఇంత డబ్బు ఖర్చు అవసరం లేదు. సో డబ్బులు పెట్టి పోలీస్ స్టేషన్లు కోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన న్యాయం జరగద్దు అని అంటే అది పొరపాటు, అది కాదు. దాంతో పాటు ఇప్పుడు సాక్ష్యం రావాలంటే ఎట్లా వస్తుంది సాక్ష్యం? నిన్న ఈ ఎమ్మెల్యే పోచింగ్ కేసులో సంబంధించిన ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఆయన కేసుకు సంబంధించి నేను కూడా ఒక టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడని. నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని చెప్పి దాని గురించి చర్చిస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అతని దగ్గర ఎవిడెన్స్ ఏం లేదు. అతని టెలిఫోన్ కూడా సీజ్ చేసేసారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవిడెన్స్ అనేది డిస్ట్రాయ్ చేయడం అనేది కామన్ అయిపోయింది. ఆ కామన్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసేటప్పుడు కామన్ అయినప్పుడు ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనకు శిక్షలు పడేది అనేది చాలా తక్కువ వ్యవహారం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెస్ట్. ఫస్ట్ ప్రివెంట్ చేయాలి, క్రైమ్ జరగకుండా. టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని ఒక అనుమానం వచ్చినప్పుడు దానికి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఉదాహరణకి టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఎలా జరగద్ది, దాంట్లో మీరు మీ సెల్ ఫోన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీకు సెల్ ఫోన్ లో రైట్ ఆఫ్ ప్రైవసీ పుట్టుస్వామి కేసు 2017లో అనుకున్నా 2007లోనో 2009లోనో వచ్చింది జడ్జిమెంట్, 9 బెంచ్ జడ్జిమెంట్. రైట్ ఆఫ్ ప్రైవసీ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఆర్టికల్ 21 కింద అన్నారు. మరి ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీ ఫండమెంటల్ రైట్స్ ని మీరు ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేసుకోండి. మీ సెల్ ఫోన్ మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా పాస్ అవుతుంది అని చెప్పి తెలిసినప్పుడు వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లా ప్రివెంటివ్ అనేది చాలా నెసెసిటీ ఉంది. ప్రివెన్షన్, ఎడ్యుకేషన్. దాంతో పాటు హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ లో మనం ఎన్నుకొని పోయే నాయకులని మంచి వాళ్ళని ఎన్నుకోవాలి, మంచి చట్టాలు రావాలి. అట్లే మీరు చెప్పినట్టు ఈ సొరబ్జీ కమిషన్ ప్రకారం ప్రకాశం బార్ల కేసులో ఆ కమిషన్ లో ఇప్పుడు కేరళలో ఎట్లా యాక్ట్ వచ్చిందో అట్లాంటి యాక్ట్ ఇక్కడ పనిచేస్తుందంటే, పోలీస్ వారు ఎవరైనా కనుక తప్పులు చేస్తే, అన్యాయం చేస్తే, అక్రమంగా నిర్బంధించినా, అక్రమంగా ఆస్తుల జోలికి వెళ్ళినా, అక్రమంగా కేసులు పెట్టినా
లేకపోతే ఇప్పుడు 9 కేసులో అంత డబ్బు దొరికితే 3 లక్షలు దొరికిందని చెప్పిన ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించి పోలీసు వారి మీద ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎవరిని మనం అప్రోచ్ చేయాలి? జనరల్ ఐపీసీలో ఉన్న సెక్షన్లని వాళ్ళ మీద చేయమంటే మళ్ళీ అదే పోలీసు వాళ్ళు ఇది చేయాల్సి వస్తుంది అనమాట. అట్లా కాకుండా పోలీసులో ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ ఉండాలి. ఆ ఇండిపెండెంట్ వ్యవస్థలో జ్యుడిషియరీకి సంబంధించిన వాడు కూడా ఉండాలి. సోషల్ సెటప్ అంటే సోషల్ సర్వీస్ చేసి కొంచెం ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరు ఉంటారో మంచి వాళ్ళు అటువంటి వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకొని ఆ సిస్టమ్ లో ఆ పద్ధతిలో కనుక కొంచెం ముందుకు కనుక వెళ్తే ఖచ్చితంగా మనం జస్టిస్ అనేది త్వరితగతిన అందించేదానికి అవకాశం ఉంది. అలా చేయటానికి కావాల్సింది మొట్టమొదటి ఏంటంటే విల్ పవర్. హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ లో పవర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్, ఇప్పుడు మా ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించిన తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించినటువంటి రూపురేఖలన్నీ పూర్తిగా తయారయ్యి మంచి వ్యవస్థ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో అటువంటి లేకపోతే ఖచ్చితంగా నా హక్కులన్నీ కాలు రాయబడతాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు క్లోజ్ అయ్యేంత మాత్రాన ఇక్కడ ఇది పని చేయకపోతే మళ్ళా మనం రీఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ పిటిషన్ వేసుకొని ఈరోజు ఇట్లా మీరు క్లోజ్ చేసేసారు, ఇక్కడ యాక్ట్ అయితే కనుక ఇంప్లిమెంట్ అనేది జరగలేదు, ప్రజలకి వాళ్ళకు ఉన్నటువంటి బాధలు కష్టాలు అవన్నీ తీరటం లేదు, పోలీసు వారే ఇట్లాంటి చర్యలు చేసి హక్కులు అనేవి కాలరాస్తున్నప్పుడు మాకు వేరే అవకాశం లేదు కాబట్టి మీరు దీన్ని రీఓపెన్ చేసి మళ్ళీ డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పి కొన్ని సోషల్ కాజ్ తీసుకొని ఫైట్ చేసే వాళ్ళు కనుక సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ డైరెక్షన్స్ వస్తాయి. ఆ వచ్చిన డైరెక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మరి హక్కుల్ని కాపాడుకొని అందరూ వారి వారి బాధ్యతలు నెరవేర్చుకునే అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మలయాద్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు భవితవ్యం ఎట్లా ఉండబోతుంది? ఎవరెవరు దోషులుగా మిగులుతారు? ఎందుకంటే ఇప్పుడే పద్మనాభరెడ్డి గారు మూడు దశలుగా అక్యూజ్డ్ అనే ఉండే అవకాశం ఉంది. రాజకీయాలు, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి. ఈ కేసు భవితవ్యం ఎట్లా ఉండబోతుంది? లీగల్ యాంగిల్ ఎట్లుండబోతుంది? నాకు తెలిసి ఇప్పుడు ఈ నోటీస్ ఏదైతే ఇచ్చారో మన కేటీఆర్ గారు, కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ లీగల్ నోటీస్ ఇస్తే కొండా సురేఖ గారు నేను దానికి బదులిస్తాను, ధీటుగా సమాధానం ఇస్తానని కూడా ఆమె చెప్పారు. ఇది ఒక పొలిటికల్ ఫైట్ లాగా ప్రస్తుతం జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో మాలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దీంట్లో నల్ల డబ్బు అనేది ఇన్వాల్వ్ అయింది, ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది, తర్వాత పిఎంఎల్ఏ యాక్ట్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. అటువంటప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన అధికారులు, పిఎంఎల్ఏ యాక్ట్ కి సంబంధించిన అధికారులు, సిబిఐ లాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యాలి. మరి ఇంకో విచిత్రంగా, అంటే పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అది మన విచిత్రం అనాలో లేకపోతే అది కరెక్ట్ అనాలో కరెక్ట్ కాదో తెలియదు, కానీ పార్టీల యొక్క పార్టీస్ రిజిస్ట్రేషన్ ని రద్దు చేయాలని కూడా అడుగుతున్నారు. ఎందుకు రద్దు చేయాలంటే పవర్ లో ఉన్న వాళ్ళే అక్రమాలు చేసి అన్యాయాలు చేసి మరి చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు దాన్ని వాడుకొని మరి బస్టు పెట్టించారు కాబట్టి ఆ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయమని అడుగుతున్నారు. మరి కానీ చట్టాల్లో ఎటువంటి అవకాశం అయితే నాకు ఉన్నట్టుగా నాకు ఏం కనపడలేదు. అసలు పార్టీ చేసిందా, పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు చేశారనేది కూడా దీని మీద పూర్తి విచారణ జరగాలి. పార్టీలో ఉన్న అందరూ కలిసి ఇట్లా చేసింది ఎక్కువ ఉంటే కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళందరూ ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు, జైల్లో ఉన్నారు. కాబట్టి ఎవరు అతీతులు కాదు. వాళ్ళ యొక్క సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ లేకపోతే వాళ్ళ మీద పరిశోధన చేసే ఎవిడెన్స్ కానీ పెట్టేది జరుగుతుంది. అయితే సూటిగా చెప్పాలంటే భాజపా రాజ్యాధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఒక వాదనను తీసుకొచ్చారు. దానికి సపోర్ట్ గా కూడా చాలా మంది మొన్న కొన్ని డిబేట్స్ లో నేను పాల్గొన్నప్పుడు అక్కడ కూడా మాట్లాడారు. అదేంటంటే పారాస పార్టీ ప్రభుత్వ నియమావళిని అతిక్రమించి లేకపోతే ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ తో ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేలా వ్యవహరించింది కాబట్టి ఇది ప్రజాస్వామ్య విలువలకి లేకపోతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాబట్టి 2018 శాసనసభ
2019 పార్లమెంటు ఎన్నికలు, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, మునుగోడు కానీ అటువంటి ఎన్నికల్లో కూడా నిబంధనలు పాటించకుండా చేశారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కి పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే వీళ్ళు నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా, విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి, రాజకీయ లబ్ధి కోసం ఆ అధికార యంత్రాంగాన్ని వాడారు కాబట్టి ఖచ్చితంగా జోక్యం చేసుకొని గుర్తింపుని రద్దు చేసే దానికి సంబంధించి పునరాలోచన చేయాలని కోరారనమాట. అంటే అటువంటి అధికారం ఉన్నా కూడా అటువంటిది అధికారాన్ని వాడాలంటే కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఈ ఎవిడెన్స్ ఉంటుందా దొరకద్దా లేదంటే ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేశారు. సెక్షన్ 201 కూడా ఈ పర్టికులర్ ఐపీసీలో ఉన్న 201 కూడా ఇప్పుడు వీళ్ళ మీద పెట్టారు కాబట్టి చూడాలి. కానీ మంచి వ్యవస్థ వస్తుందని చెప్పి ఆశిద్దాం. మలయాద్రి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. పద్మనాభరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో 26 సిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఏ ఒక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు, కోర్టుకు సమర్పించలేదు. అందులో ప్రధానంగా నయం కేసుల మీద వేసినటువంటి సిట్టు ఇంతవరకు బుట్ట దాఖలైంది. ఎవరికి ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, దాని ఫైండింగ్స్ ఏంటి అనేటటువంటిది ఇప్పటి వరకు తేలలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్లు కేవలం వారికి అనుబంధంగా ఉన్నటువంటి అధికారుల చేత 4 అక్షరాలు రాయించుకొని సబ్మిట్ చేసినటువంటి వైనాలు మనం చాలా వరకు చూసినాం. దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? చాలా సందర్భాల్లో ఈ సిట్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి అదే పని ఉంటుంది, చాలా పవర్స్ ఉంటాయి, ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఈ సిట్లే కాకుండా మనం చూస్తాం అసెంబ్లీలో కూడా హౌస్ కమిటీస్ అని వేస్తారు. అంటే కొద్దిగా టైం పాస్ చేయడానికి. ఆ యొక్క కేసు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా కోపం, ఉద్రేకం ఉంటది కాబట్టి దాన్ని చల్లపరచడానికి ఈ సిట్లను వేస్తారు. మీరు అన్నట్టుగా ఏ సిట్ రిపోర్ట్ కూడా ఇంతవరకు బయటకు రాలేదు, దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నాము, డ్రగ్స్ కేసు వచ్చింది అప్పుడు ఒక 4-5 years బ్యాక్. దాంట్లో ఫిలిం సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున ఇదైనప్పుడు సిట్ ని కాన్స్టిట్యూట్ చేసినారు. పాపం వాళ్ళు స్టార్టింగ్ లో బాగానే చేసినారు. ఎవరైతే ఆ డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నారో, వాళ్ళు డ్రగ్స్ ప్రజలకు అందిస్తున్నారో వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకుంటే చాలా మటుకు ఫిలిం సెలబ్రిటీస్ దాంట్లో ఉన్నట్టుగా తేలింది. వాళ్ళని కూడా పిలిచినారు. ఇక మన మీడియా వాళ్ళు కూడా ఈ కెమెరాలు పట్టుకొని పలాని హీరో కానీ హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళింది, బయటకు వచ్చింది, పలాని పోలీస్ స్టేషన్ పోయింది, రకరకాలుగా దినమంతా అదే జరిగింది. సో ఏదైతే ఎక్సైజ్ కమిషనర్ కూడా ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి ఎంత పెద్దవాళ్ళైనా మేము వదిలిపెట్టమన్నాడు. ఇక్కడ ఈ స్టేజ్ లోపల ఎవరైతే అనుమానం ఉన్నదో, డ్రగ్స్ సేవించినారన్నారో వాళ్ళ యొక్క శాంపుల్స్ కలెక్ట్ చేసినారు, నెయిల్స్ కానీ హెయిర్స్ కానీ. ఆ స్టేజ్ లో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ వచ్చి ఆ యొక్క మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు పోయి ముఖ్యమంత్రిని కలవడము, మళ్ళా ఆయన బయటకు వచ్చేసి చెప్పినాడు మేము ముఖ్యమంత్రికి అంతా చెప్పినాము, ఇప్పుడు ఈ కేసు ముందుకు పోదు, అయిపోతుంది, ఇక్కడనే ఎవరికి ఇబ్బంది కలగదు. ఈ మాదిరిగా సిట్ ఉన్నా కానీ అది చచ్చిన కిందికి అట్లాగే. 9 కేసులు కూడా సుమారుగా 240 కేసులు బుక్ చేసినారు. దాంట్లో 200 వరకు 9 అక్యూజ్డ్ చేసినారు. చచ్చిపోయిన మనిషి మీద అక్యూజ్ చేస్తే ఏం లాభం? ఇక్కడ ఇంకొకటి దురదృష్టం ఏంటంటే 9 ఇంట్లో సుమారుగా 1000 ఎకరాల రిజిస్ట్రేషన్ పేపర్స్ దొరికినాయి. ఆ నల్గొండ, భువనగిరి ప్రాంతం లోపల జబర్దస్తిగా భూములు తన పేరు మీద చేయించుకున్నాడు. మేము చాలా సార్లు రిప్రజెంట్ చేసినాం, అది ఏదో 9 కేసు సిట్ జరగనియండి, బట్ ఈ బాధితులు ఎవరైతున్నారో సుమారు ఒక 600-700 మంది వాళ్ళది జబర్దస్తిగా భూములు తీసుకొని రిజిస్టర్ చేసుకున్నారు. ఒక కమిషన్ అటువంటిది కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ భూములకు వాళ్ళకి ఇప్పియమనండి. మీరు అన్నట్టుగా సిట్ ఇంకా నడుస్తూనే ఉంది. ఆ రిపోర్ట్లు మరి గవర్నమెంట్ కి వాళ్ళు పంపినారా, పంపితే మరి ప్రజల ముందుకు ఏది రాలేదు. ఈ విధంగా ఈ యొక్క సిట్ ఏదైతే కాన్స్టిట్యూట్ చేసినారంటే ఆ కేసును బొందబెట్టినారని అనుకోవాలి. సో ఇది ప్రభుత్వం కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్ లో పార్లమెంట్ లో కూడా హౌస్ కమిటీస్ అని చేస్తారు, అది నడుస్తూనే ఉంటుంది. సో ఇది ప్రజలను మభ్యపెట్టడానికి, కేసులను పక్కదారి చేయడానికి ఈ సిట్లే వాడతారు. కానీ నిజంగా న్యాయం చేయాలనుకుంటే మనకు ప్రత్యేకంగా సిట్ అంటూ అవసరం లేదు. నాకు తెలిసినంత మట్టుకు చాలా తక్కువ కేసులలో
ఈ సిట్ ఒక రిపోర్ట్ ను అమలు చేసినట్టుగా ఉందన్నమాట. ఎస్, థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు, థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి 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 ప్లీజ్. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనం ఒక తెలంగాణకే కాదు, ఢిల్లీలో కూడా జరిగింది. పెగాసస్ అని ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చినారని పార్లమెంట్ లో దుమారం జరిగింది. పక్క రాష్ట్రంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇది ఒక స్టేట్ కు సంబంధించింది కాదు, ఒక మహమ్మారి. దీని మీద మొత్తం దేశం లెవెల్లో చర్చ జరగాల, గట్టి చట్టం వచ్చి ఫోన్ ట్యాపింగ్ కు ఆస్కారం లేకుండా చేసినప్పుడే బాగుంటది. కానీ ఇప్పుడు ఏదో ఒక మన తెలంగాణలో జరిగింది కాబట్టి అని కాదు, దేశం మొత్తం మీద చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇక్కడ బయటపడ్డాడు, దొరికినోడు దొంగ అయిపోయింది. ఎస్, థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు, థ్యాంక్ యూ జస్టిస్ మలయాద్రి గారు. ఏది ఏమైనా కానీ ఒక మాట అండి, ప్లీజ్. పోలీసు వాళ్ళు చేసినటువంటి నేరాల గురించి మాత్రమే మనం చర్చించాము. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకొని చాలా మంది చేస్తున్నారట. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇట్స్ అ డిబేటబుల్ సబ్జెక్ట్ అండి, ఇట్స్ అ డిబేటబుల్ సబ్జెక్ట్. వ్యాలిడ్ పాయింట్ అండి, వాట్ ఎవర్ యూ రేజ్డ్, ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. థ్యాంక్ యూ జస్టిస్ మలయాద్రి గారు, థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు. ఏది ఏమైనా కానీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన పోలీస్ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తంగా చేసిందనేటటువంటి సాక్ష్యాధారాలు ఎన్నో బయటపడుతున్నాయి. రాజ్యాంగానికి లోబడి పోలీస్ వ్యవస్థ పనిచేయకపోవడానికి ప్రధానంగా రాజకీయ రాబందులే కారణమనేటటువంటి అంశాన్ని కూడా వక్తలు అభిప్రాయంలో వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించాలంటే పోలీసులు స్వేచ్ఛా స్వాతంత్రాలతో పనిచేయవలసిన అవసరం ఉంది. పోలీస్ సెక్యూరిటీ, పోలీస్ అప్పిలేట్ కౌన్సిల్స్లను ఏర్పాటు చేసి వారిని సన్మార్గంతో పాటు ప్రజలకు జవాబుదారీగా నిలిచే విధంగా చట్టాలు రూపొందించాలంటని చెప్పి వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పులు కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.